హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్. ఇవాళ మన వీడియోలో నేను చేయబోయే మరికొత్త రెసిపీ వచ్చేసేసి కాకరకాయ ఫ్రై అండి. ఈ కాకరకాయ ఫ్రైని నేను డైలీ ఎలా చేస్తానో, అంతేకాకుండా కొంచెం ఆంధ్ర స్టైల్లో ఎలా చేస్తామో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకుందాం. వీటిని పైన కొంచెం చెక్కు తీసేసి మంచిగా వాటర్లో క్లీన్ చేసుకొని తీసుకున్న తర్వాత ఇలా రౌండ్గా పీసెస్గా కట్ చేసుకోవాలండి. రౌండ్గానే ఏం కాదు, చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు, ఆప్షనల్ అండి. మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకొని ఫ్రై చేసుకుందామండి. తర్వాత ఒక పాన్ తీసుకొని 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాం. ఇక్కడ నేను మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేస్తున్నానండి. తర్వాత ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయని వేద్దాం. ఈ కాకరకాయ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కూడా చాలా బాగుంటుంది అన్నంలో తినేటప్పుడు కానీ. అంతేకాకుండా ఇది చపాతీలో కూడా తినొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని 2-3 రోజులు మంచిగా వేసుకొని తినొచ్చు. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. తర్వాత ఒక చిన్న టీ స్పూన్ పసుపు కూడా వేస్తున్నానండి. ఎందుకంటే ఇలా ముందే వేయడం వల్ల కాకరకాయ చాలా తొందరగా ఫ్రై అవుతాయి. అందుకే ఇలా ముందే వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బెస్ట్ అండి, లేదంటే మాడిపోతుంటాయి. ఇప్పుడు ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకుందాం. ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుందామండి. ఇక్కడ నేను ఒక ఆనియన్నే తీసుకున్నాను, మీ ఇష్టం అండి. మీరు 2-3 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడే కారం, అంటే కొబ్బరి కారాన్ని తయారు చేస్తున్నాను. ఒక 3 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్, కొన్ని ఎండు కొబ్బరి తెలుసు కదండి, ఎండు కొబ్బరి వేసుకుందాం. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. తర్వాత వెల్లుల్లి ఒక 10-15 వరకు వెల్లుల్లి వేసుకుందామండి. ఇలా వేసుకున్న దాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకొని, చూసారా ఇలా మెత్తగా. ఇలా వెల్లుల్లికి పొట్టులు తీయకుండా వేస్తే కనుక ఇట్లా పలుకులు పలుకులుగా చూడడానికి ఎంత బాగుందో కదండి. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇడ్లీలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసి పక్కన పెట్టుకుందాం. చూసారా 10-15 నిమిషాల వరకు ఇట్లా ఫ్రై అవుతుందండి. కాకరకాయ చాలా అంటే చాలా లేటుగా కూడా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలాగోండి ఇట్లా రెడ్ కలర్లో బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారాన్ని వేసుకుందాం. ఇక్కడ నేను 2 స్పూన్స్ కారం వేస్తున్నానండి. స్పైసీని బట్టి వేసుకొని, మీరు బాగా కారం తినే వాళ్ళైతే ఒక 3 స్పూన్ల దాకా అయితే సరిపోతుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు బాగా కారం వాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు కొంతమంది కాకరకాయ చేదు ఉంటే తినరు కదండి, అందుకని నేను ఇక్కడ కొంచెం అంటే కొంచెం బెల్లాన్ని తీసుకొని కొంచెం వాటర్ పోస్తున్నాను. ఇలా కొంచెం వేసుకోవడం వల్ల కర్రీ ఏం స్వీట్నెస్ రాదండి, చేదు మాత్రం రాకుండా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బెల్లం వేసుకోవడం వల్ల కూడా ఇది కొంచెం గ్రేవీ టైప్లో లాగా అనిపించేసి అన్నంలో తినడానికి కూడా చాలా మంచిగా ఉంటుందండి. చూడండి గ్రేవీ అంటే కర్రీ టైప్, అంటే ఫ్రై లాగా కాకుండా కొంచెం దగ్గరగా ఉంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇలా ఉండడం వల్ల అన్నంలో, చపాతీలలో చాలా అంటే చాలా మంచిగా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని వారం రోజుల పాటు వేసుకొనైనా తినొచ్చండి. ఇది ఎటువంటి వాసన రాదు, మంచిగా ఉంటుంది, పాడైపోదు. కాకరకాయ అంటే చూసారా ఎంత బాగుందో కదండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇంత అండి కాకరకాయ ఫ్రై. చాలా అంటే చాలా సింపుల్. అంతేకాకుండా మా ఆంధ్ర సైడ్, మా ఒంగోలు అండి, ఒంగోలు సైడ్ కూడా ఈ విధంగానే చేస్తారు. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ. అంటే అందరూ చాలా కాకరకాయని చాలా ఇష్టపడతారు. పప్పు, సాంబార్ ఇట్లా చాలా ఐటమ్స్లలో కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.